ప్రత్యేకత ఇక్కడ ఎయిర్‌ప్లేన్ ఫెసిలిటీ ల్యాండింగ్ కి ఉన్నా లేకున్నా డైరెక్ట్ గా వాటర్ బాడీస్ లోనే ల్యాండ్ అయ్యే ప్రత్యేకత ఈ సీ ప్లేన్స్ కి అయితే ఉంటుంది. సో ఎయిర్ కనెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనేది సీఎం చంద్రబాబు యొక్క విజన్. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిన విజన్ ఇప్పుడు డెమో వరకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ కూడా ప్రారంభమవుతాయి. Ease of doing business, one thing. You are putting timelines, all these things. Now we are moving speed of doing business. How fast you can clear everything, how fast you can execute the project is important. Then only we can survive, we can compete. That is what I am working. Sir, one last question. Jagan Mohan Reddy has said that we will run parallel assembly. What's your No, you will run parallel assembly forever. For future also, forever also. Thank you so much. Congratulations. Thank you. ఇక దేశంలో తొలిసారి సీ ప్లేన్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభం చేయబోతోంది. అయితే ఇవాళ సీ ప్లేన్ డెమోలో సీఎం చంద్రబాబు అక్కడ పాల్గొంటున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము సీఎం చంద్రబాబుని సీ ప్లేన్ దిశగా వెళ్తున్నారు. మరి కాసేపట్లో డెమో కూడా ప్రారంభం కాబోతుంది. అయితే నిన్న సీ ప్లేన్ ట్రయల్ రన్స్ అయితే చేశారు. సీ ప్లేన్ ట్రయల్ రన్స్ సక్సెస్ఫుల్ అవ్వడంతో ఇవాళ డెమో కార్యక్రమాన్ని పెట్టారు. ఇక త్వరలోనే బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సీ ప్లేన్ యొక్క ప్రత్యేకత వచ్చేసి దీంట్లో మొత్తంగా దీని కెపాసిటీ 17గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1500 కిలోమీటర్ల పైకి మాత్రమే ఎగురుతుంది. సో దాట్ ప్రకృతి అందాలను వీక్షిస్తూ కూడా దాని లోపల ఉన్న ప్రయాణికులు అన్నిటినీ చూస్తూ వెళ్ళొచ్చు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎయిర్‌ప్లేన్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేకపోయినా వాటర్ బాడీస్ మీదనే డైరెక్ట్గా ల్యాండ్ అవుతుంది. యాజ్ యూ ఆల్ నో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎయిర్‌ప్లేన్ కనెక్టివిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. అయితే వాటర్ బాడీస్ అనేవి ఆంధ్రాలో ఎక్కువ కాబట్టి వాటర్ కనెక్షన్ ద్వారా ఇటు ఎయిర్ కనెక్షన్ ఎక్కువగా సాధ్యమవుతుంది అనేది ఏపీ సీఎం చంద్రబాబు యొక్క విజన్. సో ఆ విజన్ ని ముందుకు తీసుకువెళ్తూ కూడా ఫస్ట్ సీ ప్లేన్ అనేది అయితే లాంచ్ చేశారు. ఇవాళ డిమో కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో ఈ డిమో అనంతరం కూడా మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. నామినల్ ఛార్జ్ లో మినిమం ఛార్జ్ లోనే ఈ సీ ప్లేన్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయంటూ సీఎం చంద్రబాబు చెప్పడం మనం విన్నాం. కంప్లీట్ గా ఏపీ టూరిజం ని డెవలప్ చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. విజువల్స్ లో చూస్తున్నాము సీ ప్లేన్ లోపలికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఇక డెమో అయితే మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది. సీ ప్లేన్ లోపలికి వెళ్ళి ఆయన కూర్చున్న వెంటనే కూడా సీ ప్లేన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతోంది. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ఈ సీ ప్లేన్ అయితే స్టార్ట్ అవబోతోంది. 1500 ఫీట్ ఎత్తులో మాత్రమే సీ ప్లేన్ నడుస్తుంది. దానికి కెపాసిటీ ఉన్నా కూడా కింద ఉండే ప్రకృతి అందాలను లోపల కూర్చున్న ప్యాసింజర్స్ చూసే విధంగా కేవలం 1500 ఫీట్ ఎత్తులోనే ఈ సీ ప్లేన్ అయితే నడవబోతోంది. అయితే కంప్లీట్ వాటర్ కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీని చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం టూరిజం ని డెవలప్ చేయడానికి సీ ప్లేన్ ని ప్రారంభిస్తోంది. ప్రెజెంట్ చూస్తున్నాం విజువల్స్ లో డెమో అయితే స్టార్ట్ అవ్వబోతోంది. సీ ప్లేన్ లోపలికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఇక్కడ డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. విజువల్స్ లో లైవ్ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. డోర్స్ క్లోజ్ చేసిన అనంతరం కూడా సీ ప్లేన్ స్టార్ట్ అవుతుంది. విజయవాడ నుండి శ్రీశైలం వరకు ఈ సీ ప్లేన్ అక్కడ ప్యాసింజర్స్ ను క్యారీ చేస్తోంది. అయితే మొత్తం ట్రావెల్ జర్నీ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. విజయవాడ టు శ్రీశైలం కేవలం 20 నిమిషాల్లోనే ప్యాసింజర్స్ చేరుకుంటారు. సో ఫ్యూచర్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. మినిమం ఛార్జెస్ తోనే ఇక్కడ సీ ప్లేన్ సర్వీసెస్ అనేది ఏపీలో తీసుకువస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఏవియేషన్ మినిస్టర్ కి కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. 10 సీ ప్లేన్స్ ని తీసుకువస్తే బాగుంటుంది. 10ంట్లో 2-3టిని ఏపీకే కేటాయించండి, మేమే తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ దిశగా కూడా ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అనేది ఇవాళ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆయన మాట్లాడుతూ కూడా ఇజమ్స్ అనేవి అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ఫ్యూచర్ లో ఉండేది కేవలం టూరిజం మాత్రమే. ఏపీ టూరిజం ని డెవలప్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం మనం ఇందాక ఆయన మాటల్లోనే విన్నాం. అయితే ప్రెజెంట్ చూస్తున్నాము డెమో కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఇట్స్ అబౌట్ టు టేక్ ఆఫ్. అయితే మరి కాసేపట్లో విజయవాడను వదిలి ఇక్కడ సీ ప్లేన్ అనేది గాల్లోకి ఎగిరి అటుగా శ్రీశైలంలో ల్యాండ్ అవ్వబోతోంది. మొత్తం జర్నీ టైం వచ్చేసి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే సీ ప్లేన్ కనెక్టివిటీ దిశగా కూడా ఇందాక
సీఎం చంద్రబాబు అక్కడున్న అధికారులతో మాట్లాడిన విజువల్స్ని కూడా మనం చూసాము. డైరెక్ట్గా ఇటు విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ని సెంటర్ ఆఫ్ పాయింట్గా తీసుకొని చెన్నై, హైదరాబాద్, ఎట్ ద సేమ్ టైం లంబాసింగి ఇట్లా ప్రతి వాటికి కూడా కనెక్టివిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఒక డైరెక్షన్ ఆఫ్ ప్లాన్ అయితే ఇవ్వటం మనం ఇందాక చూసాము. అయితే టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతున్నట్టే కనిపిస్తోంది మనకి విజువల్స్లో. మరి కాసేపట్లో అయితే టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. 1500 ఫీట్ ఎత్తులో సీ ప్లేన్ అనేది ఎగురుతుంది. సో దీని ద్వారా కింద ఉన్న ఆ వాటర్ బాడీ బ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల ఉన్న ప్యాసింజర్స్ చూడొచ్చు. అండ్ పూర్తిగా ఏదైతే అడవి ప్రాంతం ఉందో అవన్నీ కూడా దగ్గరగా ఫీల్ అవుతూ ప్యాసింజర్స్ ఒక మంచి అనుభూతిని పొందవచ్చు. అయితే ఇట్లాంటి సీ ప్లేన్ ఫెసిలిటీ అనేది దేశంలో ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఏపీ ప్రభుత్వం టూరిజంని ఎంకరేజ్ చేయడానికి సీ ప్లేన్ సర్వీసెస్ను స్టార్ట్ చేసింది. డెమో కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లోపలగా వెళ్లారు. డోర్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మరి కాసేపట్లో టేక్ ఆఫ్ కి కూడా ఇటు సీ ప్లేన్ స్టార్ట్ అవుతుంది. విజువల్స్ లో చూస్తున్నాము, టేక్ ఆఫ్ విజువల్స్ చూస్తున్నాం మనం. అయితే టేక్ ఆఫ్ కి మొత్తంగా 10 minutes పడుతుంది. పైన ఎయిర్ లో అయితే 20 నిమిషాలు ఉంటుంది. విజయవాడ నుండి శ్రీశైలంకి 20 నిమిషాల టైం అయితే పడుతుంది ట్రావెలింగ్ టైం. అండ్ మళ్ళీ కింద ల్యాండింగ్ కి ఇంకొక 10 minutes. కంప్లీట్ గా 40 minutes లో విజయవాడ టు శ్రీశైలం అనేది సీ ప్లేన్ ద్వారా జర్నీ సాధ్యమవుతుంది అంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రెజెంట్ డెమో విజువల్స్ చూస్తున్నాము. అక్కడ పైలట్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రైట్, సో టేక్ ఆఫ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో సీ ప్లేన్ అక్కడ నుండి కదులుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా శ్రీశైలంలో ఈ సీ ప్లేన్ అనేది ల్యాండ్ అవుతుంది. సిఎస్ విజువల్స్ లో చూస్తున్నాము, సీ ప్లేన్ అనేది ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకుంది. సో కొంతసేపు వాటర్ లో డ్రైవ్ అయిన తర్వాత ఎయిర్ లోకి అనేది టేక్ ఆఫ్ తీసుకుంటుంది సీ ప్లేన్. సో 1500 ఫీట్ ఎత్తులోనే సీ ప్లేన్ అనేది మనకి ఎయిర్ ట్రావెల్ జరుగుతుందన్నమాట. సో లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా కింద ఉన్న వాటర్ బాడీస్ ని అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న ప్రకృతి అందాలను వీక్షిస్తూ కూడా ట్రావెల్ చేసే ఆపర్చునిటీ ఈ సీ ప్లేన్ ఇస్తుంది. కొద్ది దూరం వరకు కింద వాటర్ లోనే సీ ప్లేన్ నడుస్తుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం టూరిజం ని డెవలప్ చేయడానికి తీసుకువచ్చిన ఒక కొత్త కార్యక్రమమే ఈ సీ ప్లేన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ సీ ప్లేన్ ఏపీలో అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయంటూ ఆల్రెడీ అధికారులు చెప్పారు. సో విజువల్స్ లో చూస్తున్నాం, డెమో స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ తీసుకుంటోంది సీ ప్లేన్. సో లోపల సీఎం చంద్రబాబుతో పాటు మిగతా నేతలు కూడా ఉన్నారు. అందరూ కూడా అక్కడ విజయవాడ నుండి డైరెక్ట్ గా శ్రీశైలం వరకు సీ ప్లేన్ డెమోలో ఉంటారు. అయితే టేక్ ఆఫ్ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. టేక్ ఆఫ్ అయిన అనంతరం 1500 ఫీట్ ఎత్తులో ప్రకాశం బ్యారేజ్ వాటర్ బాడీస్ కి 1500 ఫీట్ ఎత్తులో కూడా సీ ప్లేన్ అనేది నడుస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా శ్రీశైలంలో ల్యాండ్ అవుతోంది. సో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అనేది సెంటర్ పాయింట్ లాగా తీసుకొని వీటి నుండి కనెక్టివిటీని ఏర్పాటు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఫ్యూచర్ ప్లాన్స్ ను తీసుకొచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే విజయవాడ టు శ్రీశైలం అనేది ప్రెజెంట్ సీ ప్లేన్ యొక్క మేజర్ రూట్ అని చెప్పుకోవచ్చు. సో మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. నామినల్ ఛార్జెస్ మినిమం అందరూ కూడా పెట్టుకునే విధంగానే మినిమం ఛార్జెస్ అనేవి పెట్టుకుంటూ కూడా సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తుంది ఏపీ టూరిజం ఇంకా డెవలప్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సో ఎస్, స్పీడప్ అయిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. టేక్ ఆఫ్ లో స్పీడప్ అయిన విజువల్స్ ని చూస్తున్నాం. మరి కాసేపట్లో అయితే డైరెక్ట్ గా ఎయిర్ లోకి టేక్ ఆఫ్ తీసుకోబోతోంది ఈ సీ ప్లేన్. ఆ తర్వాత శ్రీశైలంలో అయితే దిగబోతుంది. సో కంప్లీట్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము, వాటర్ బాడీని వీడి పైన ఎయిర్ లోకి అయితే టేక్ ఆఫ్ తీసుకుంది. సో ఎస్, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలం వరకు 20 minutes ఎయిర్ లో ఉండబోతోంది సీ ప్లేన్. ఆ తర్వాత డైరెక్ట్ గా కూడా శ్రీశైలంలో ల్యాండ్ అవ్వబోతోంది. సో కంప్లీట్ 20 minutes జర్నీని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు సీఎం చంద్రబాబుకి అక్కడ అధికారులు. Once in full flight, the సిఎస్ డెమో స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తున్నాం టేక్ ఆఫ్ తీసుకొని గాల్లోకి ఎగురుతున్న సీ ప్లేన్ విజువల్స్ ని మనం చూస్తున్నాము. మొత్తంగా వాటర్ బాడీ నుండి 1500
ఫీట్ల ఎత్తులో సీ ప్లేన్ అనేది ఎగురుతుంది. దీనికి మించిన హైట్లో సీ ప్లేన్ ఎగిరే కెపాసిటీ ఉన్నా కూడా అక్కడ టూరిజంని డెవలప్ చేసే దిశగా వీటిని తీసుకొచ్చారు కాబట్టి పక్కన ఉన్న ప్రకృతిని అందరూ కూడా వీక్షించేటట్టు, కింద ఉన్న వాటర్ బాడీస్ని అందరూ చూసేటట్టు, ప్యాసింజర్స్ ఎంజాయ్ చేసేటట్టు కూడా కేవలం 1500 ఫీట్ వరకు మాత్రమే దీనికి ఎయిర్ ఫెసిలిటీ అనేది ఇచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము క్లియర్ గా అక్కడ సీ ప్లేన్ పైన ఏదైతే డెమో సీ ప్లేన్ ఉందో పైన ఎగురుతున్న విజువల్స్ చూస్తున్నాము. సీ ప్లేన్ లోపల డిమాన్స్ట్రేషన్ చేయడానికి ఇటు సీఎం చంద్రబాబు మరియు మిగతా నేతలు కూడా ఉన్నారు. వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు పైలట్స్. సో ప్రకాశం బ్యారేజ్ నుండి డైరెక్ట్ గా ఇక్కడ శ్రీశైలం దగ్గరికి ల్యాండ్ అవ్వబోతోంది ఈ సీ ప్లేన్. కంప్లీట్లీ 20 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంటుంది. సో టేక్ ఆఫ్ కి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఎయిర్ లో జర్నీ, ఆ తర్వాత 10 మినిట్స్ ల్యాండింగ్. కంప్లీట్ 40 మినిట్స్ లో ఈ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది. మనం చూస్తున్నాము 2 బాక్సెస్ లో విజువల్స్ ని చూస్తున్నాము. లైవ్ విజువల్స్ ఒక బాక్స్ లో చూస్తున్నాము, పైన ఎయిర్ విజువల్స్, అట్ ద సేమ్ టైం టేక్ ఆఫ్ విజువల్స్. సో టేక్ ఆఫ్ విజువల్స్ చూస్తే ఏపీలో మొదటిసారి, దేశంలోనే మొదటిసారి సీ ప్లేన్ ఎక్స్పీరియన్స్ అనేది అందరూ కూడా ప్రజలు ఎక్స్పీరియన్స్ చేయడానికి దగ్గరకు వచ్చింది. ఏపీ ప్రజలకి ఇంకాస్త చేరువైందనే చెప్పుకోవచ్చు. సో ఏపీ టూరిజంని పెంపొందించే విధంగా, టూరిజం కోసం జనాలు వచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. టూరిజం డెవలప్మెంట్ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఏపీలో కంప్లీట్గా వాటర్ బాడీస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో వాటర్ బాడీ కనెక్టివిటీని పెంచుకుంటూ కూడా ఈ సీ ప్లేన్ అనే ఆలోచనను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. సో సీ ప్లేన్స్ ద్వారా వాటర్ బాడీ కనెక్షన్స్ ఎక్కువ అవ్వబోతున్నాయి.